చెప్పండి, ఇబ్బంది ఏంటి? ఏం కాలే. ఎందుకు వచ్చారో చెప్పండి. నీకు తెలియదా ఏమైందో? అరే నాకెట్లా తెలుస్తుంది మీకేమైందో? మరి నన్ను కూడా అడగక ఏమైంది. అరే మేడం, నేను నీ బాయ్ ఫ్రెండ్ నాకెట్లా తెలుస్తుంది నీ బాధ? నువ్వు చెప్తేనే కదా నాకు అర్థమవుతుంది. అరువు, నువ్వు కూడా అరువు నా మీదనే. అందరు నా మీదనే అరుస్తారు. సరే సరే సారీ అరవను, చెప్పండి ఏమైంది మీ ప్రాబ్లం చెప్పండి. నాతో మాట్లాడకపో. అరే మేడం, నా దగ్గర టైం లేదు, నేను వేరే పేషెంట్స్ ని కూడా చూడాలా. అంతేలే, నా కోసం ఎక్కడ టైం ఉంటది. అరే ఓ మేడం, నువ్వు ప్రాబ్లం చెప్పండి, నేను ట్రీట్మెంట్ ఎడికెళ్ళి ఇవ్వాలా నీకు? ప్రాబ్లమ్స్ అన్ని నాకే ఉన్నాయిలే. అరే ప్రాబ్లం ఏంటి? నేనే పెద్ద ప్రాబ్లం. అదైతే కనిపిస్తుంది. ఏమన్నావు? ఏం లేదు. ఏదో ఒకరోజు చనిపోతాలే, ఆ రోజు నా వాల్యూ తెలుస్తుంది. అరే ఓ ఏమన్నా పాగాలు ఉన్నావా ఏంది? నీకు అంత ప్రాబ్లం అవుతుందంటే ట్రీట్మెంట్ చేయకు, వదిలే నన్ను. అరే మేడం, నేను డాక్టర్ని, పేషెంట్స్ ఇట్లా వదిలేలేను. నాకు చెప్పాలని లేదు. నీకెందుకు చెప్పాలని లేదు? ఎందుకంటే నువ్వు వేరే పేషెంట్స్ ని కూడా చూస్తావు. డాక్టర్ని నేను చూడకుంటే ఇంకెవరు చూస్తారు వాళ్ళని? చూసావా చూసావా, మళ్ళీ అరుస్తున్నావు. అరే సరే సరే, ఇంకే పేషెంట్ ని చూడ నేను. పక్కానా? పక్కా. నా మీదొట్టి? నీ మీద ఒట్టు. సరే. సరే ఇప్పుడు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు. అరే మరి ఇక్కడికి ఎందుకు వచ్చినావు? వెళ్ళు, ఇంటికి వెళ్ళు. నీకు అసలు నా మీద ప్రేమనే లేదు. ఇంకోసారి అడగచ్చు కదా ఏమైంది అని. సరే బుజ్జి బంగారం, నాన్న కన్నా ఏమైంది చెప్పు నాన్న. ఏం అవ్వలే.